హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక గుడ్ న్యూస్తో వచ్చేసానండి. అదేంటి అంటే ఏపీలో జగనన్న కాలనీలో ఎవరైతే ఇల్లు వచ్చినాయో వారందరూ కూడా ఆప్షన్ 3 తీసుకున్న వాళ్ళకి, అంటే గత ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇల్లు అయితే వచ్చినాయి కదండి, వాళ్ళకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారండి గత ప్రభుత్వం వారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వారికి వారి ఇష్టానుసారం కట్టుకోవచ్చు అని ఒక ఆప్షన్ అయితే ఇచ్చారండి. రెండో ఆప్షన్ వచ్చేసరికి మెటీరియల్ ప్లస్ కూలి డబ్బులు కూడా మేమే ఇస్తాం, మీరు కట్టుకోగలిగితే అని చెప్పేసి రెండో ఆప్షన్ ఇచ్చారు. మూడో ఆప్షన్ వచ్చేసరికి మేమేమి కట్టుకోలేము అంటే మేమే కట్టిస్తామని చెప్పేసి మూడో ఆప్షన్ కూడా ఇచ్చారండి. మూడో ఆప్షన్ అంటే మేమేం కట్టుకోలేము, మా పరిస్థితి బాగలేదు, మీరే కట్టివ్వండి గవర్నమెంట్ వారే అని చెప్పేసి అని ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో వారికైతే మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. రాష్ట్రంలో పేదలకు అన్ని సౌకర్యాలతో గృహాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. మంగళవారం తొలిసారి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లే అధికారంతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వారీగా ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి, మౌలిక సదుపాయాలు కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆప్షన్ 3 లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహించి కేటాయించిన ఇళ్లను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సో ఇదండి మనకి వచ్చిన లేటెస్ట్ న్యూస్. ఆయన అయితే ఒకటే ఆదేశించారు, కాంట్రాక్టులు ఎవరైతే తీసుకున్నారో 3 ఆప్షన్లో కడతామని చెప్పి గవర్నమెంట్ తరపు నుంచి కట్టిస్తామని చెప్పి ఎవరైతే కాంట్రాక్టులు తీసుకున్నారో వారందరూ కూడా త్వరగా సకాలంలో ఇళ్ళు అన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేశారండి. మంగళవారం ఆయన తొలిసారి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్ళే అధికారంతో ఆయన ఇటువంటి న్యూస్ అయితే ఇచ్చారండి. కంపల్సరీగా ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా త్వరగా కంప్లీట్ చేసి పేదలకు అందించాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇదండి మనకి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది ఉంటారు కదండి జగనన్న కాలనీలో ఇల్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందించిన వాళ్ళమైతే. ఏది ఏమైనా కానీ ఏపీలో అయితే గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా దూసుకుపోతుందండి. అన్నిటినీ కూడా చాలా ఫాస్ట్గా అయితే చేస్తుంది, అన్ని స్కీములను అలర్ట్ చేస్తుంది. ఇంత ఫాస్ట్గా ఈ స్కీమ్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నందుకు జనం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. గవర్నమెంట్ అంటే ఇలా ఉండాలనిపించుకునేలాగా ఈసారి చాలా సూపర్ ఫాస్ట్గా అయితే వర్కులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్ని స్కీమ్స్ వాళ్ళవి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.